హాయ్ అండి, నమస్తే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్. ఇవన్నీ ఇంకా మార్నింగ్ బ్లాగ్ అనమాట. ఇంకా పొద్దున్నే మొబైల్ బాక్స్లోకి అన్నం అయితే వండుతున్నాను. ఇటువైపు అయితే పాలు కాస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా రాగి జావ అయితే కాచేసాను అనమాట. మా అత్తయ్యకి కాచి పక్కన పెట్టాను, చల్లారిన తర్వాత ఇద్దామని. ఈరోజు మా ఇల్లు గల్లామైతే మునగాకి ఇచ్చింది, పప్పులో వేసుకోండి అని. ఆమె పైన డాబా పైన కూరగాయల చెట్లు అన్నీ పెట్టి పెంచుతున్నారనమాట. ఇంకా మునగ చెట్టు కూడా పెట్టారు. వర్షాలకి చిగురు అయితే వచ్చింది. ఇంకా పప్పు వండుకోమని ఇచ్చింది. మా వాళ్ళు ఇంకా పడుకునే ఉన్నారని నిద్ర లగవలేదు. నేను 5ంటికి అయితే లెగిచి వాకిలి అది ఊడ్చి ముగ్గేసి ఇంకా ఇవ్వండి ఇంకా ఇంట్లో కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. ఇవన్నీ మా అత్తయ్యకి అయితే పరగడుపున ట్యాబ్లెట్ అయితే వేసుకుంటున్నారు. తర్వాత ఇంకా రాగి జావ అయితే గ్లాసులో పోసిస్తాను, తాగుతారు. ఇదేనమాట నా రోజు డైలీ మార్నింగ్. ఒక్కో రోజు ఒకలా ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడైతే పొద్దున్నే లగంగానే మంచినీళ్ళు పట్టడం, ముగ్గేయటం ఇదన్నమాట. ఈ నెల వచ్చే నెలలో ముగ్గేసే డ్యూటీ ఉండదు కదా, అలాగా ఒక్కో నెల ఒక్కోలాగా ఉండిద్ది. ఇవన్నీ ఇంకా గ్లాసులో రాగి జావ అయితే పోసాను, ఇస్తున్నాను. ఇంకా టాబ్లెట్ వేసుకొని రాగి జావ అయితే తాగుతున్నారు. ఇంకా మా అబ్బాయి బాక్స్లోకి అయితే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత మునగాకు పప్పు చేయొచ్చులే అని చెప్పేసి ఇంకా వాళ్ళ వరకు బాక్స్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. ఇవన్నీ మా అత్తయ్య మా వదిన ఇలా బయట నుంచొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా టిఫిన్ అయితే తెప్పించాను ఫ్రెండ్స్. ఇంకా ఇడ్లీకి టిఫిన్కి ఏం పోయలేదు. ఇంకా మా అత్తయ్యని చూడటానికి మా వదిన అయితే వచ్చింది. ఇంకా వాళ్ళకు కూడా ఇడ్లీ తెప్పించాను అనమాట. ఇక్కడ 10 రూపాయలకి 3 ఇడ్లీ కదా, తలా 20 రూపాయలు ఇడ్లీ తెప్పించాను. మా అబ్బాయి తింటున్నాడు. ఇక మా అబ్బాయి కాలేజీకి వెళ్ళాలి కదా, ఇంకా వేడి నీళ్ళు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. గ్యాస్ మీద హీటర్ అయితే కనపడలేదు, ఎక్కడ సర్దామో కనపడలా, వెతికాను కానీ దొరకలేదు. ఇంక అందుకని గ్యాస్ మీద పెడుతున్నాను అనమాట. స్నానానికి కొంచెం చలికాలం వచ్చేసింది కదా, చల్లగా ఉన్నాయి. చన్నీళ్ళ స్నానం చేస్తుంటే జలుబు చేసి జ్వరం వస్తుందన్నమాట. ఇంక అందుకని గ్యాస్ మీద పెడుతున్నాను. ఇవన్నీ మా అత్తయ్య మా వదిన కూడా టిఫిన్ తింటున్నారు. ఫ్రెండ్స్, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఫ్రెండ్స్లా ఉండాలి. ఒకళ్ళు షేర్ చేసుకోవాలన్నమాట. దాపరికాలు ఉండకూడదు ఇద్దరి మధ్య. ప్రతిదీ షేర్ చేసుకోవాలన్నమాట. ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళు తెలుసుకోవాలి. ఒకరికి నచ్చినట్టుగా ఒకళ్ళు ఉండాలన్నమాట. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే ఇంకా ఆ కాపురం ఎలా ఉంటుంది, ఆ సంసారం. ఎవరి ఇష్టాలు వాళ్ళగా ఉంటే, గౌరవించుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది, ఇల్లే నరకంలా ఉండిద్ది అనమాట. ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళు గౌరవించుకోవాలి. ఇగోండి మా వదిన ఇది మునగాకు అయితే ఒలుస్తుందన్నమాట. కాళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళన్నీ తీసేసి ఆకుల వరకే తీస్తున్నారనమాట. ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళు గౌరవించుకోవాలి. ఒకళ్ళ టేస్ట్ వేరు అనుకోండి. ఇవాళ తనకు నచ్చిన కూర వండు, రేపు నీకు నచ్చిన కర్రీ వండుకో. అలాగా రోజుకు ఒకళ్ళకి నచ్చినవి వండుకోండి. అప్పుడు ఇద్దరు అడ్జస్ట్ అవ్వచ్చు అనమాట. అంతేగాని నాకు ఇష్టం వచ్చినవి వండుతాను, నా ఇష్టం వచ్చినవి తినాలి అంటే కుదరదు కదా. ఒకళ్ళు షేర్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. నా ఇష్టం అంటే ఆ ఇష్టంలానే ఉండిద్ది అనమాట. ఏదైనా ముందు ఒకళ్ళనొకళ్ళు గౌరవించడం నేర్చుకోవాలన్నమాట. ప్రేమగా ఉండాలి, గొడవలు పడకూడదు. అప్పుడే గొడవలు రావు కదా. ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళు గౌరవించుకున్నప్పుడే గొడవలు రావు, ప్రేమ ఇంకా పెరిగిద్ది అన్నమాట. ఇవన్నీ మునగాకు పప్పు, 1/4 కిలో పప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. 1/4 కిలో పప్పు ఉడకబెట్టాను. బాగా మెత్తగా ఉడికిన తర్వాత మునగాకైతే శుభ్రంగా కడిగి వేస్తున్నాను అనమాట. కానీ లేతాకైతే బాగుంటుంది ఫ్రెండ్స్ పప్పు, ముదురాకైతే తొందరగా ఉడకదన్నమాట. ఇంకా పప్పు బాగా ఉడికిన తర్వాత మునగాకు వేసి 1 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. బాగా ఉడకాలి ఫ్రెండ్స్. కుక్కర్లో అయితే 2-3 విజిల్స్ పెట్టుకోండి. నేను కుక్కర్ తొందరగా వాడను ఫ్రెండ్స్. ఇదిగోండి ఒక 4-5 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకోండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా వండుకుంటారు కదా పప్పు. మేము కొంచెం గట్టిగా వండుకుంటాం, కొంతమంది పల్చగా వండుకుంటారు. ఇదిగోండి ఆకు ఉడికిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. కుక్కర్లో అయితే అన్నీ కలిపి పెట్టేసుకోవచ్చు అనమాట. పప్పు, మునగాకు,
పసుపు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కలిపి పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసి తాలింపు వేసుకోవటమే. ఇదిగోండి పప్పు ఉడికింది, దీన్ని ఇంకా తాలింపు పెట్టుకోవటమేనమాట. లేతాకైతే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ముదురాకైతే తొందరగా ఉడకదు కాబట్టి లేతాకుతో వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇంకా బట్టలు కూడా ఉతికేసాను. మా అత్తయ్య గారి కోసం దొండకాయ ఫ్రై అయితే చేశాను అనమాట. ఆమెకు దొండకాయ వేద్దామని. ఇదిగోండి ఇంక అన్నం అయితే ఉడికేసింది. మా అత్తయ్యకి ఇంకా అన్నం పెట్టి మందులు వేసే టైం అయిందనమాట. ఇంకా అందులో ఆమె కోసం అన్నం అయితే పెడుతున్నాను. దొండకాయ ఫ్రై చేసి మనం టైంకి అన్నం పెట్టి బిళ్ళలు వేస్తేనే కదా త్వరగా తగ్గేది. లేకపోతే మనం లేటుగా పెట్టి లేటుగా వేసామనుకోండి తగ్గదు కదా. అందుకని 12 పెట్టేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ సాయంత్రం 7 పెట్టేస్తాను. మార్నింగ్ 8:30 పెట్టేస్తాను అనమాట. అప్పుడే త్వరగా తగ్గిద్ది కదా. ఆమె అలా చేసుకొస్తుందని చెప్పేసి మనం కూడా సరిగా చూడకపోతే బాగోదు కదా. ఇవన్నీ అన్నం పెట్టి దొండకాయ ఫ్రై అయితే వేస్తున్నాను. ఫ్రెండ్స్, నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తానన్నమాట. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా అన్నం పెట్టి జాకెట్లు అయితే కొంచెం అర్జెంట్ అంట, చేతి పని చేసి మనీ ఇచ్చేది మా ఇల్లు గల్లామా. ఇంకా అవైతే చేస్తున్నాను అనమాట. అప్పుడప్పుడు అర్జెంట్ అంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఆ టైంలో గబా చేసి ఇచ్చేస్తాను అనమాట. ఇంకా నేను ఫ్రెష్ అవ్వాలి. చేసి ఇచ్చేసిన తర్వాత ఇంకా గిన్నెలు ఉన్నాయి, అవి కడుక్కోవాలన్నమాట. అసలు ఖాళీ ఉండట్లేదు ఫ్రెండ్స్, పని సరిపోతూ ఉందన్నమాట. ఇంకా ఒకసారి అయితే నీరసం వచ్చేస్తుంది పని చేయలేక. అన్నీ డబల్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. నాకు మార్నింగ్ 2 కర్రీస్ వేయాలి, సాయంత్రం 1 కర్రీ చేయాలి, రాగి జావ కాయాలి, మళ్ళీ టిఫిను, ఇవన్నీ చాలా అవుతుందన్నమాట నాకు పని. ఇంకా చీకటితో లేచి వాకిలి కడిగి ముగ్గేసుకోవటం, ఇవన్నీ ఇంకా ఖాళీ టైంలోనేమో ఇంకా జాకెట్లు చేయటం. మనకి ఏదో పని ఉంటే బాగుంటుందిలేండి. ఖాళీగా ఉంటే ఏవో ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఖాళీ లేకుండా పని చేసుకుంటేనే మంచిది. ఖాళీగా ఉన్నాం అనుకోండి ఏవో ఒక పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా అందుకని పని చేసుకుంటే ఏ ఆలోచనలు రావు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి అంట్లు అయితే కడిగేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ మా వాళ్ళు వచ్చేస్తారు కదా 5ంటికి. ఇంకా అందుకని చకచక అంట్లు అయితే కడిగేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి కడుగుతాను ఫ్రెండ్స్, నేను పద్దాకలు కడగను అనమాట. నాకు అంట్లు కడగాలంటే భలే బద్ధకం వేసిద్ది. ఇంకా అందుకని ఒకసారి సాయంత్రం కడుగుతాను, 4ంటికి అలా కడిగేస్తాను అనమాట. వాళ్ళ క్యారేజీలు అవి కూడా వచ్చేస్తాయి కదా 5ంటికి. ఇంకా అన్నీ ఒక్కసారే కడిగి పెట్టేసుకుంటాను. పద్దాకలా కడగడం అంటే నాకు సిరాకేసిద్ది అనమాట. ఎందుకనో బట్టలు అయితే రోజు ఉతుకుతా కానీ అంట్లు కడగాలంటే ఎందుకన్నా నాకు బద్ధకం ఫ్రెండ్స్. రోజు 2 సార్లు కడగలేను, ఒక్కసారే కడుగుతాను అనమాట అంట్లు. అది 5ంటికి మా వాళ్ళు వస్తారు కదా, క్యారేజ్ బాక్సులు కూడా కలిపి కడుగుతాను. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. బాయ్.